నమస్తే అండి. నరసింహరావు గారు ఎలా ఉన్నారు? ఫైన్. అర్థం అవుతోంది, పచ్చని ప్రకృతి చూస్తుంటేనే మీరు ఎంత ఉల్లాసంగా ప్రశాంతంగా ఉన్నారు అర్థం అవుతుంది. అది ఉంచుతుంది ఇవన్నీ. ఆఫ్ కోర్స్ అది కూడా నిజం అనుకోండి. బొమ్మ బరుసు ఉంటాయి కాయిన్కి. అవును. రెండు వైపులా బొమ్మ ఉందనుకో చల్లదు, రెండు వైపులా బరుసు ఉందనుకో చల్లదు. ఓకే, ఫస్ట్ పాయింట్ మోరల్ పోలీసింగ్ అని ఇంకోటని నువ్వు ఇందాక అన్నట్టుగా చెప్పచ్చు, మంచి చెప్పచ్చు, చెప్పే పద్ధతిగా ఉంటుంది. వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. చెప్పమని ఎవరు అడిగారు నిన్ను? అది కూడా పాయింట్. ఫస్ట్ పాయింట్. రెండవది, నువ్వు చేసిన సినిమా ప్రమోషన్కే కొంతమంది వస్తే అది నిన్ను హర్ట్ చేసి మాట్లాడు, మంచి మాట. మరి నువ్వు ఉన్నదే బురద కదా, మొత్తం బురదే కదా, అక్కడి నుంచి సమాజంలో ఉన్న బురదనంతా తెచ్చుకుని తీసుకున్నట్టు. ఓకే, ఇది చూసి హర్ట్ అయిన ఆ అమ్మాయి రన్సయ్య గారు రేస్ చేసింది, నేను నా ఇష్టం అంది, బాడీ అంది. అది తప్పే. 4 గోడల మధ్య కొంతవరకు ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం ఆ బికిని, ఆ డ్రెస్ ఏదైతే ఉందో, మీరు ఇప్పుడు ఎడుతూ మీ సాక్షికి ఎడుతూ లెఫ్ట్కి రైట్కి చూస్తూ వెళ్ళండి. బట్టల షాపులలో ఇట్లోనూ అవే యాడ్స్, అవే యాడ్స్ కదా. అది బొమ్మ, ఇది కదిలే బొమ్మ అయితే అది కదలే బొమ్మ అంతే. ఎందుకు మీ ఆ కాన్షియస్నెస్ చచ్చిపోయింది? సోకాల్డ్ సాంప్రదాయవాదులు, సోకాల్డ్ ఆడవాళ్ళు, అంతే కదా. ఇప్పుడు ఎట్లా ఉంటారంటే కొన్నిసార్లు మాస్క్ తీసేసి ధైర్యంగా చెప్పలేకపోతే సమాజం భ్రష్టు పట్టిపోతుంది. రైట్. ఇప్పుడు మనవాడు జాగ్రత్త అన్నాడు. ఆ అమ్మాయి ఖచ్చితంగా బయటికి రావాల్సిన వ్యవహారం కాదు. మీకు ఇంకో విషయం చెప్తా. సినిమా షూటింగ్లలో కూడా వాళ్ళు 1000-5000 ఇస్తే ఇల్లు గడుస్తుంది అని అనుకున్న ఫిమేల్ డాన్సర్స్ వాళ్ళకి అవే గుడ్డలు వేస్తారు. మీకు నమ్మదు, షార్ట్ కాగానే టక్మంటే వాళ్ళు పాపం అంటే మనసు సంపకం చేస్తుంటారు. ఈ నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, రైటర్లు, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఊహించుకోగలుగుతారా? మీరు తయారు చేస్తున్నాం, సమాజాన్ని పాటు చేస్తున్నాం. అందులో ఎవరో ఒక వీక్ మైండెడ్ వాళ్ళు ఇంకోటి ఉంటుంది. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. మనం సమాజంలో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మనకు గమ్మత్తుగా చూస్తాం అట్లా ఉంటే. అది కూడా లక్కీగా అమ్మాయి అంటే ఏదో రీల్ చేసో, కెమెరా వెనుకుండో, కెమెరా ముందుండో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరిని తప్పు పెట్టాలి? అక్రమ సంబంధాలతోటి పిల్లల్ని, మొగుళ్ళని చంపేసే ఆడపిల్లలు 100 మంది. ఇష్టం లేకపోతే వాకౌట్ వెళ్ళిపోండి. ఆ ఇంట్లోంచి వాకౌట్ చేసేయాలి అంతే. వాడిని చంపేయటం ఏంటి? చిన్న పిల్లల్ని చంపేయటం ఏంటి? ప్లాస్టిక్ సర్జరీలు చేయటం ఏంటి? నిన్న కాక మొన్న రీల్ చేసుకుంటూ తగిలాడని చెప్పేసి ఇంటి ఆ కుర్రాడు భరించాక సూసైడ్ చేసి చచ్చిపోయాడు. అది ఏంటి ఎట్టెడుతున్నారు? అంటే ప్రాబ్లం ఏమైందంటే ఆడపిల్లని గట్టిగా చెప్పడానికి భయపడుతున్నారు. అంటే ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళు అంటున్నారు మొత్తం అందరూ. ఓకే, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే ఇండిపెండెంట్ కదా. అమ్మ నాన్న, అన్నయ్య, వదిన, తమ్ముడు, అరే మీరే నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఎట్లా అంటారు. సో సమాజం సరే, థ్యాంక్స్ టు ది ట్రోలింగ్ సెంటర్లో నానా దరిద్రమైన బూతులు మాట్లాడుతున్నాను అమ్మాయి. రెండో పాయింట్, అందుకే పని చేసే చోట లైంగిక వేధింపుల బిల్లు అని ఒకటి వచ్చింది 10-15 ఏళ్ల క్రితం. చాలా గౌరవంగా చూడాలని అన్ని విభాగాల్లోని ఇది ఉంది. ఇది పురుషాధిక్య సమాజము. క్లియర్. ఓకే, మా ఇష్టం, మాకు నచ్చింది మేము చేస్తామంటే మగవాళ్ళు ఒప్పుకోరు. ఐ థింక్ ఎక్కడో ఉంటారు. నేనే చెప్పినట్టు నేను చూస్తాను. మీకు సాక్షిలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూ చేసుకుని నేను మేడం ఒక కోర్టులో ఉన్నాం, భర్త భార్య కంటే కొంచెం ఎక్కువ సమానం అని టైటిల్ పెట్టారు. సో మిమ్మల్ని పర్మిట్ చేస్తున్నాం, మిమ్మల్ని ఉద్యోగాలు చేయనిస్తున్నాం, మీకు స్వాతంత్రం ఇస్తున్నాం, మీకు స్వేచ్ఛనిస్తున్నాం. దాంతో మీరు తృప్తిపడండి. స్వేచ్ఛకి బరితెకింపుకి తేడా ఉంటుంది. థిన్ లైన్, ఎరేజర్స్ ఎడ్జ్. ఒకసారి ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత కింద కామెంట్లు చూడండి, నన్ను చెడదెడతారు.
ముఖ్యంగా ఆడాలంతా. సార్ మరి ఇక్కడ మీరు అన్నట్లే సరే స్వేచ్ఛని ఇస్తున్నాం అంటే ఇంతకు ముందు హరించింది ఎవరు? స్వేచ్ఛని ఇస్తున్నాం మీకన్నీ అన్ని ఇస్తున్నాం అన్నారు, ఇంతకు ముందు దాన్ని లాక్కుంది ఎవరు? మగాళ్ళే. మరి ఆ లాక్కునే హక్కు ఎక్కడిది? లేదు, మీరు వాయిస్ లేపారు కాబట్టి అంతా అంటున్నారు కాబట్టి నేను మా కౌన్సిలింగ్లో చెప్పామని, సార్ రోజు కొడుతున్నాడు సార్ అది ఇది బాగా అంటే లేదు మరి ఒక్కసారి నువ్వు అంటే నేను చచ్చిపోతాను సార్ అది అంటే పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఏమేమి కొట్టద్దు అని వాడు నేను కొడుతున్నప్పుడు ఊరికి చేయొద్దు, అదేంటో ఎట్లా కొడతాను సార్, కొట్టమని కాదు ఊరికి చేయొద్దు, గుండె పల్లి చచ్చిపోతాడు. మగవాడు అంత వీక్. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం పెళ్ళైన వాళ్ళలో ఎక్కువ మంది మగవాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. మీరిచ్చిన బలమే మగవాడికి, మీకు అర్థం కావట్లేదు. ఓకే, అలా తయారు చేసింది మీరే, మీకు బుర్రలేదు. ఇప్పుడు మళ్ళీ సరే అది మళ్ళీ తెచ్చుకుందాం, మన హక్కు మనం తెచ్చుకుందాం అంటే మళ్ళీ అలా కూడా గొడవలు అయిపోతున్నాయి. ఎందుకైతే ఏం కావట్లా, ఏమీ కావట్లా. ఇప్పుడు మొన్న దాన్ని ఏమంటారు, ఈ సర్జికల్ స్ట్రైక్ అప్పుడు 3 సైన్యాధిపతులని ఆడపిల్లల్ని పంపించారు. ఇప్పుడు గర్వంగా చెప్పుకోండి, ఆడపిల్లలే అది లింక్ చేశారు, వాళ్ళే వాడికి బుద్ధి చెప్పొచ్చారు. అంటే దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. కొంతమంది గాజులు మోసిన ఇవన్నీ కాదు, అరే అదవల్ల మీరు ఇంత మాట్లాడినా మా ఇంటి ఆడబిడ్డ మాకు శక్తి స్వరూపిణి, వీళ్ళు చితొక్కటేస్తా జాగ్రత్త అని చెప్పారు కదా. సో ఓన్లీ థింగ్ ఇస్ హౌ యూ టేక్ ఇట్ అవుట్. ఓకే, హౌ యూ టేక్ ఇట్ అవుట్. అండ్ అనదర్ థింగ్ ఇన్ ఫ్యాక్ట్, అసలు సృష్టి కార్యంలో ఈ అబ్సినిటీ కానీ తర్వాత ఇండియా ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ సెక్స్ అండ్ కామసూత్ర అని బోల్డ్ పుస్తకాలు రాశారు. అవన్నీ మనకి కాదు, కుదరలా, మాట్లాడలేము. అది తెలియని ఆ పెంపకం కానీ సభ్యత కానీ వస్తుంది. అది వదిలేసుకుందాం అనుకుంటే మీరు అడవిలోకి వెళ్ళిపోవాలి. అంతే. మరి వీటన్నిటికీ మార్పు అంటే మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు మీరు అశ్లీలత అన్నారు, ఇవన్నీ ఎక్కడి నుంచి మార్పు వస్తే సొసైటీ మార్పు? ఇప్పుడు అశ్లీలత అంటే ఏంటి డిఫైనింగ్ చెప్పనా? నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు భలే ఉందనే అని అంటాం, బంగారు బొమ్మలాగా ఉన్నామ్మా, మహాలక్ష్మిలా ఉన్నామ్మా, ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా పెడితే భలే ఉందిరా తెలిసిపోతుంది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకి వాటికి వీటికి కూడా ఉన్నాయి, ప్రభుత్వాలు స్పాన్సర్ చేస్తూ ఇంకోటి చేస్తూ. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఆడపిల్లని చాలా తెలివిగా మగవాళ్ళం మేమంతా కూడా క్రష్ చేసేస్తాం. సినిమాల్లో చేపించేది మిమ్మల్ని, ఎందుకు మీరు మాట్లాడరా, అదేదో ఏం పాట మళ్ళీ పుష్పలోనే అంటావా మా వాళ్ళకి, అంతకంటే అసలు ఆ సినిమా వేసి ఆ ఒక్క పాటే సభ్య సమాజంలో మినిస్టర్లని వాళ్ళని వీళ్ళని విమెన్ యాక్టివిస్టులని పెద్దవాళ్ళని మేధావులని సాంప్రదాయవాదులని అందరినీ కూర్చోపెట్టండి, సిగ్గుతో చచ్చిపోతారు. అంత బ్లాక్ బస్టర్ సినిమా పుష్పాని మీరు ఏ ఎలిమెంట్ బాగాలేదంటున్నారు? అదే అంటావా అంటావా, ఇప్పుడు ఇందాక చెప్పారు అలా తొక్కిసలాట అవ్వచ్చు, అది వేరే. నేననే పాట గురించి ఆ పాటలో ఆ భంగిమలు, డాన్స్ మూమెంట్లు, ఆ సమంత అండ్ అల్లు అర్జున్ చేసిన అవి వాళ్ళు మీ ఇంట్లో కూర్చొని మీ అమ్మా నాన్న భార్య బిడ్డలతో ఫ్యామిలీ చూడగలరా? ఇంపాసిబుల్, అంత దారుణంగా ఉంది. అటువంటి కొన్ని వందల వేల పాటలు, సాహిత్యం అంత కొన్ని వందల వేల పాటలు, దేనికి లేని అభ్యంతరం మీకు ఒక ఇండివిజువల్ తప్పు చేసిందేమో, ఎందుకంటే నా ఇష్టం నేను ఎట్లా చేసుకుంటా ఇప్పుడు తాలేనంటే తప్పు. ఒక అమ్మాయిని టార్గెట్ చేశారు అంటే మీకు సమాజం పట్ల భయం. సమంతనే అనండి, ఏంటి అది ఇది, అల్లు అర్జున్ అనండి, వాళ్ళ అభిమాని వీళ్ళ అభిమాని వచ్చి అంతే ఏం లేదు. కాబట్టి చిన్నవి ఒక 5-6 వాయిసెస్ ఎందుకు మీరు అసలు నువ్వు ఫస్ట్ పాయింట్ అమ్మాయి తప్పు, అమ్మాయి కాబట్టి మేమందరూ ఆ వేసుకోవటాన్ని ఖండిస్తున్నాం, కానీ నిన్ను అనటం తప్పంటున్నామని ఎందుకంటే మొత్తం కూడా 95% శివాజీని సపోర్ట్ చేస్తూ 5% మాత్రమే సన్నాయి నొక్కులు నొక్కుతూ. సో యూ హ్యావ్ నో సపోర్ట్ ఫ్రమ్ ది సొసైటీ. విమెన్కి సపోర్ట్ లేరు, చెప్పాలి వీళ్ళు ఎవరు లేరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.